ఆయనే చంపించాడు, వాళ్ళ బాబాయిని జగన్మోహన్ రెడ్డి చంపించాడు. ఆనాడు నేను చెప్పా, ఈ గడప పైన నేను చెప్పా, కడపలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పా, సొంత బాబాయిని లేపేశాడు, తప్పు కాదంట. సింగయ్యని ఆయనే చంపేశాడు, తప్పు కాదంట. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అది తప్పు కాదంట. జగను వివేకానంద రెడ్డిని చంపినాడా? ప్రజలారా, వాళ్ళ చిన్న ఆయన వివేకానంద రెడ్డిని చంపినారా? అరగదీసి ఆ క్యాసెట్ అది ఏం ఉంటుందో పోతుందో కూడా తెలియదబ్బా. మొన్నటి వరకు అయితే అవినాష్ రెడ్డి పేరు ఉచ్చరించినారు, మెల్లిమెల్లిగా అవినాష్ రెడ్డి పేరు మర్చిపోయి భారతమ్మ పేరు జగన్ పేరు చెప్పడం మొదలుపెట్టినారు. సిగ్గుండాలి అరవంతన్నా. ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి వ్యవస్థలు సిబిఐ దర్యాప్తు సంస్థ ఒకటి. దర్యాప్తు సంస్థలలో న్యాయస్థానంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ రెండు మించినట్టు ఏంటి లేవు. ఇంకా ఈ రెండు చెప్పినారు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద లేపేసినారు, నేను ఆనాడే కడపలో చెప్పినా అంటే నువ్వు సిబిఐ దర్యాప్తు సంస్థ కంటే గొప్పవానివే లోకేష్? సుప్రీంకోర్టు న్యాయమూర్తి కంటే నీ న్యాయం గొప్పదంటావా? లేకుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నువ్వు అవమానపరుస్తున్నావా? లేకుంటే భారతదేశంలో అత్యున్నతమైన సిబిఐ దర్యాప్తు సంస్థ యొక్క దర్యాప్తు విధానాన్ని నువ్వు శంకిస్తున్నావా? అహంకారం. ఈ రెండే మీ దగ్గర ఉండేది. జగన్మోహన్ రెడ్డి పైన అసూయ, పదవి ఉందనే ఉద్దేశంతో, అధికారం ఉందనేదో అహంకారపూరితంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు చంపినారన్నది అబద్ధం. నిజమేందో తెలిసిన ప్రజలారా, పిల్లనిచ్చిన మామను స్వర్గీయ ఎన్టీఆర్ గారిని ఒకే ఒక పోటుతోనే, మళ్ళీ రెండో పోటు కూడా లేదు, వెన్నుపోటు అనే ఒకే ఒక పోటుతోనే మామను హత్య చేసి తెలుగుదేశం పార్టీ అనే పార్టీని లాక్కొని దుర్మార్గంగా, దౌర్జన్యంగా అందలమెక్కి అధికారాన్ని అనుభవిస్తూ ఉండే వ్యక్తులు మీ తండ్రి